సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఈరోజు మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఉన్నా నేను. ఇక్కడ ఆర్థోపెడిషన్ గురించి మాట్లాడితే అంటే ఎవ్రీ ఫీల్డ్‌లో అంటే ప్రతి ఒక్క ప్రాబ్లమ్‌కి సంబంధించిన పెద్ద పెద్ద స్పెషలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడే ప్రయత్నంలో మనం ఉన్నాం అనమాట. సో ఇక్కడ మనకి చాలా అద్భుతమైన ఆర్థోపెడిషన్ ఉన్నారు. చాలా సీనియర్ డాక్టరు అండ్ ఎంతోమంది ఇక్కడికొచ్చి వాళ్ళకి సంబంధించిన ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అంటే ఈ బొక్కలకి, జాయింట్స్‌కి సంబంధించిన ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ అని ఆయన అంటున్నారు. అందుకోసమే ఆయనతోనే మాట్లాడబోతున్నాం. హీ ఈస్ డాక్టర్ జీవి రెడ్డి గారు. సో ఆయనతోనే మాట్లాడదాం అండ్ తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. ఆర్థోపెడిక్ సమస్యలు ఈ మధ్య ఓవర్ వెయిట్ వల్ల బాగా పెరిగిపోయాయి సార్. అది నిజంగా చెప్పాలంటే ఏజ్తో సంబంధం లేకుండా ఇంతకుముందు ఓన్లీ ముసలి వాళ్ళకి పెద్ద ఏజ్ వచ్చిన తర్వాత కీళ్ళ నొప్పులను అరిగిపోయాయను ఇలాంటివి వినేవాళ్ళు. బట్ ఇప్పుడు ప్రెగ్నెన్సీలో కూడా వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఇస్ సఫరింగ్ ఫ్రమ్ సమ్ కైండ్ ఆఫ్ ఆర్థరైటిస్. అది ప్రెగ్నెన్సీలో వచ్చింది, పోవట్లేదు. సో ఇట్లా రకరకాలు వింటుంటే అయితే ఇవి కూడా దీనికి కూడా అసలు ఏజ్ అంటూ ఏం లేదన్నమాట. బాడీ భూమి మీద పడి ఎన్ని సంవత్సరాలు అయింది అనేది ఇంకేం లేదు. ఎవ్రీథింగ్ ఇస్ సేమ్ అన్న ఫీలింగ్ వచ్చేసింది. సో బేసిక్గా ఈ ఆర్థరైటిస్లో ఎన్ని రకాలు ఉంటాయి సార్? ఆర్థరైటిస్ అనేది బేసిక్గా మీరు చెప్పినట్టు ఇంతకుముందు ఓల్డ్ ఏజ్లో వచ్చేది, ఎక్కువగా మనం చూసేవాళ్ళం. యంగ్ ఏజ్లో కూడా వచ్చేది కానీ ఓల్డ్ ఏజ్లో ఎక్కువ వచ్చేది. ఈ ఆర్థరైటిస్ని రకరకాలుగా చెప్పాలంటే ఫస్ట్ ఇది ఆస్టియోఆర్థరైటిస్. ఇది మనం కామన్గా చూసేది. దీంట్లో రెండు రకాలు ఉంటాయి. ఒక డీజెనరేటివ్ ఆర్థరైటిస్ అంటే ఓల్డ్ ఏజ్లో వచ్చేది, మోకాలు అరిగిపోవటం వల్ల ఏజ్ రీత్యా మోకాలు అరిగిపోవటంలో వచ్చేది. రెండోది సెకండరీ ఆర్థరైటిస్ అంటే ఏదైనా దెబ్బ తగిలినా లేకపోతే ఏదైనా ఎప్పుడన్నా కింద పడి కార్టిలేజ్ ఏమైనా డ్యామేజ్ అయినా జాయింట్లో ప్రాబ్లం వచ్చి అది అరిగిపోవడానికి కారణం అవుతుంది అనమాట. ఆస్టియోఆర్థరైటిస్ తర్వాత నెక్స్ట్ సెకండ్ కామన్ రొమటాయిడ్ ఆర్థరైటిస్. రొమటాయిడ్ దీన్నే కేళ్ళవాతం అంటాము. దీంట్లో రెండు ఏజ్ గ్రూపులు ఉంటాయి. ఒకటి అడల్ట్ ఆన్సెట్ రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాము, రెండోదేమో జువెనైల్ ఇడియోపతిక్ ఆర్థరైటిస్. ఈ అడల్ట్ ఆన్సెట్ రొమటాయిడ్ ఆర్థరైటిస్ యూజువల్గా 30 to 50 years ఏజ్ గ్రూప్లో వస్తుంది. మోర్ కామన్ ఇన్ ఫీమేల్ పాపులేషన్. ఎందుకు సార్ ఆడవాళ్ళు ఎంత చేస్తారు ఇట్లాంటి ప్రాబ్లమ్స్? అండ్ మోర్ ఇన్ ఫీమేల్ పాపులేషన్ ఇట్ ఈస్ ఇమ్యూనో మాడ్యులేటింగ్ జీన్ అనేది అది మ్యూటేట్ అవటం మూలాన వస్తుంది అనమాట. ఓన్లీ ఆ మ్యూటేట్ అవటం మూలాన రొమటాయిడ్ ఫీచర్స్ కనపడవు. అది మ్యూటేట్ అయ్యి దానికి తోడు ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే స్ట్రెస్ కానీ, ఒబిసిటీ కానీ, లేకపోతే ఏమన్నా డే టు డే ప్రాబ్లమ్స్, స్ట్రెస్ఫుల్ కండిషన్స్ కానీ అది రెగ్యులర్గా ఉన్న వాళ్ళకి ఆ జీన్ మాడ్యులేట్ అయ్యి వాళ్ళకి రొమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇది యూజువల్గా 30 to 50 years ఏజ్ గ్రూప్లో వస్తుంది అనమాట. ఇప్పుడు వరకు ప్రెగ్నెన్సీలో షుగర్ రావడం పోవడం ఇలాంటివి అయితే విన్నాం, కానీ ఆర్థరైటిస్ కూడా చాలా మందికి వస్తుంది అనేసి కొంతమంది కంప్లైంట్ చేస్తున్నారు సార్. లైక్ వాళ్ళ కంప్లైంట్స్ ఎంత దారుణంగా ఉంటున్నాయంటే మార్నింగ్ లెగిసినప్పుడు అసలు మంచం మీద నుంచి లెగిచి ఒకవేళ పాలవాడో పని మనిషి వస్తే డోర్ తీయడానికి దాదాపుగా 40 నిమిషాలు పడుతుంది అని అంటున్నారు. ఇంత సమస్య, ఇంత పెద్ద ప్రాబ్లంగా అయి కూర్చుంటుంది. అది మిగతా రోజంతా దే ఆర్ హ్యాపీ, బట్ వై ఇస్ దిస్ హ్యాపెనింగ్? అవును, ఇది యాక్చువల్గా ప్రెగ్నెన్సీ అంటే అది వన్ ఆఫ్ ది స్ట్రెస్ఫుల్ ఫ్యాక్టర్. ప్లస్ దాంట్లో కూడా కొంచెం వెయిట్ కూడా గెయిన్ అవుతారు కాబట్టి మిగతా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా యాడ్ అయ్యి వాళ్ళలో రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఆ రొమటాయిడ్ లైక్ కండిషన్ వచ్చే అవకాశం ఉంటుంది. దాంట్లో మెయిన్ ఫీచర్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్, లేవగానే మొత్తం పట్టేయటము, జాయింట్స్ మొత్తం పట్టేయడం, ఎస్పెషల్లీ హ్యాండ్ జాయింట్స్, స్మాల్ బోన్ జాయింట్స్ ఇవన్నీ పట్టేయటము, మోకాళ్ళు పట్టేయటము, కదలటం ఇబ్బందిగా ఉండటం, ఇవన్నీ దాంట్లో ఉంటాయి అన్నమాట. ఇంకో టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ ప్రెగ్నెన్సీలోనే కాకుండా చిన్నపిల్లల్లో కూడా బిఫోర్ 15 years ఏదైతే ఈ జాయింట్కి సంబంధించిన రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చూస్తామో అది ఎస్పెషల్లీ 15 years లోపల వచ్చే వాటిని జువెనైల్ ఇడియోపతిక్ ఆర్థరైటిస్ అంటాం అనమాట. వీటికి యాక్చువల్గా కరెక్ట్గా ట్రీట్మెంట్ అది ఎర్లీ డయాగ్నోసిస్ ఉండి మనం ఎర్లీగా డయాగ్నోస్ చేసి ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఇది యాక్చువల్గా కంప్లీట్గా రెమిషన్ ఉండే అవకాశం ఉంటుంది ఈ జువెనైల్ ఆర్థరైటిస్ అనేది. అది కాకుండా అది నెగ్లెక్ట్ చేసినా బాగా లేట్ అయినా జాయింట్ అనేది డ్యామేజ్ అయ్యి తర్వాత ఫ్యూచర్లో కూడా జాయింట్ పెయిన్స్ తోటి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ప్లస్ ఫ్యూచర్లో కూడా ఎర్లీగా
ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం వస్తుంది అనమాట. అసలు కారణాలు ఏంటి సార్ ఈ జూనైల్ ఆర్థరైటిస్ రావడానికి? ఇవన్నీ ఇమ్యూనో మాడ్యులేషన్, అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఓకే. అది మిస్గైడ్ చేసి మన హెల్దీ టిష్యూ దగ్గరే అది రియాక్ట్ అవుతుంది అనమాట. ఓకే. ఓకే. ఎక్కువ ఎస్పెషల్లీ జాయింట్స్ అండ్ కనెక్టివ్ టిష్యూ మీద దాని ప్రభావం చూపిస్తుంది. ఓకే. అందుకని జాయింట్ డ్యామేజ్ అవుతుంది. ప్లస్ కొంతమంది మజిల్ పెయిన్స్, మయాలియాస్, బాగా వీక్గా ఉండటం. ఓకే. ప్లస్ కొంతమంది టెండాన్స్ కూడా ఎఫెక్ట్ అయ్యి ఫింగర్ డిఫార్మిటీస్ కానీ టో డిఫార్మిటీస్ కానీ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ చాలా మందిలో ఇప్పటికీ ఒక పెద్ద క్వశ్చన్గా మిగిలిపోయింది ఏంటంటే సార్, ఒక ఏజ్ తర్వాత లైక్ మనం ఎప్పుడు ఏజ్తోనే అనుకుంటూ ఉంటాం కదా, ఏదైనా కానీ, ఏ నొప్పి అయినా ఏ బాధ అయినా ఎవ్రీథింగ్ కమ్స్ అలాంగ్ విత్ ది ఏజ్ అని అంటూ ఉంటారు కదా. సో కొంతమందిలో 30s దాటంగానే, కొంతమందిలో 20sలోనే, కొంతమంది 40sలో పడగానే దే ఫైండ్ సో మెనీ చేంజెస్ హ్యాపెనింగ్ విత్ దేర్ బాడీ. సో దీంట్లో కొంతమందికి చిన్న చిన్న నొప్పులు వచ్చినప్పుడు దే డోంట్ ఐడెంటిఫై ఇట్ యాజ్ సమ్ ఆర్థరైటిస్ ఇస్ గోన్ ఎఫెక్ట్ అని. అంటే ఒక ఆర్థరైటిస్ రాబోతుందా, లేకపోతే జస్ట్ నొప్పా, లేకపోతే నేను ఎక్కువ పని చేయడం వల్ల వచ్చిందా, నాకు రెస్ట్ లేకపోవడం వల్ల వచ్చిందా, ఇట్లా అనుకుంటూ ఉంటాం. యాక్చువల్గా మనకు ఒక ఆర్థరైటిస్, ఎనీ కైండ్ ఆఫ్ ఆర్థరైటిస్ రాబోతుంది, దానికి సిమ్టమ్స్ వస్తున్నాయి, సిగ్నల్ ఇస్తుంది బాడీ అంటే ఆ సిగ్నల్స్ ఎలా ఉంటాయి అసలు? ఫస్ట్ మనకి బాగా నీరసంగా ఉండటం, బాగా మజిల్ వీక్నెస్ ఉండటం, బాగా స్టిఫ్గా బాడీ అంత స్టిఫ్గా అయిపోయినట్టు ఉండటం, తొందరగా అలసట రావటము, ప్లస్ ఆకలి వేయకపోవటం, సరిగా నిద్ర పట్టకపోవటం, ప్లస్ జాయింట్లో కొంచెం వాపులాగా రావటము, జాయింట్ పట్టేసినట్టు ఉండటం, ఏదైనా చిన్న పని చేయాలన్నా ఇబ్బందిలాగా స్టార్ట్ అవటము, కొంచెం ఒక కైండ్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవుతాం అనమాట. దట్ ఈస్ ది ఎర్లీ సైన్, ఎయిదర్ ఫర్ రొమటాయిడ్ ఆర్ ఆస్టియోఆర్థరైటిస్. దేనికైనా అది ఎర్లీ సైన్. అండ్ విచ్ ఇస్ ద మోస్ట్ సీరియస్ కండిషన్ అంటే ఏం చెప్తారు ఈ ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్లో, ఇష్యూస్లో? ఎస్పెషల్లీ జాయింట్కి సంబంధించి అయితే రొమటాయిడ్లోనే ప్లస్ పాలిఆర్థ్రాలియా, ఎక్కువ జాయింట్స్ ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి, ప్లస్ తక్కువ ఏజ్లో ఎఫెక్ట్ అయిన వాళ్ళు, అరౌండ్ 30 ఆర్ బిలో 30 ఎఫెక్ట్ అయిన వాళ్ళకి సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఉండే అవకాశం ఉంటుంది. ప్లస్ వాళ్ళకి జాయింట్ డిఫార్మిటీస్ కానీ, లేదా ఫ్యూచర్లో జాయింట్కి సంబంధించి ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం కానీ ఎర్లీగా వచ్చే అవకాశం ఉంటుంది. మిగతావి ఏదైతే మోనో ఆర్టిక్యులర్ అంటే సింగిల్ జాయింట్ ఎఫెక్ట్ అయినా, లేకపోతే ఎక్కువ వయసులో వచ్చినా కూడా రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది సర్జరీ దాకా వెళ్ళాల్సిన అవసరం రాకపోవచ్చు, ఆ మెడికేషన్కి తగ్గే అవకాశం ఉంటుంది. సో బట్ మనం చాలామందిని చూస్తాం సార్, ఒక్కసారి ఒక ఏజ్ వచ్చిన వాళ్ళు అయినా కానీ ఎవరైనా ఏదైనా నొప్పి, ఫర్ ఎగ్జాంపుల్ మోకాలు నొప్పి, వీళ్ళు ఏదేదో రుద్దేస్తూ ఉంటారు దానికి, రకరకాల క్రీమ్స్, ఆయింట్మెంట్స్, ట్యాబ్లెట్స్. అసలు ఈ మధ్య ఇంకా మెడికల్ ఫీల్డ్లో చాలా రకాలు ఏవేవైతే ఉన్నాయో అన్ని రకాల ట్యాబ్లెట్స్ వాడేయడము, దీనివల్ల కొంచెం రిలీఫ్ వచ్చింది అని చెప్పి పెయిన్ కిల్లర్స్ వేసేసుకోవడము, ఇలాంటివి మనం ఎన్నో చూస్తున్నాం. బట్ ఇది చాలా లాంగ్ ప్రాసెస్, చాలా రోజులు మనల్ని పట్టుకొని పీడిస్తూ ఉంటుంది ఈ ప్రాబ్లం. సో ఇలాంటి ప్రాబ్లంకి ఎండ్ ఉందా లేదా అంటే ఏం చెప్తారు? అసలు ఎనీ సొల్యూషన్ ఏదైనా? డెఫినెట్గా అండి. ఈ ఎర్లీ సైన్స్ ఎప్పుడైతే కనపడినాయో అప్పటి నుంచి మనం మెడికల్ షాప్లో మందులు తీసేసుకోనో, లేకపోతే మనకు తెలిసిన మందులు వాడేసో అట్లా చేయకుండా ఎర్లీగా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అది కరెక్ట్గా దాంట్లో ఫిట్ అవుతుందా లేదా, ఆ ఆర్థరైటిక్ కండిషన్స్లో ఫిట్ అవుతుందా లేదా చూసుకొని దానికి సంబంధించిన మందులు స్టార్ట్ చేయాలి. దీనికి చాలా రకాలైన మందులు ఉన్నాయి. అంటే కొంతమంది వెళ్ళిన తర్వాత సర్జరీ అంటారేమో అని భయపడతారు. యాక్చువల్గా వచ్చిన 100 కేసుల్లో 95 కేసులకు సర్జరీ అవసరం ఉండదు. అనే విత్ మెడిసిన్స్ కానీ, లేకపోతే కొన్ని రకాలైన ఇంజెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మోస్ట్ కామన్గా మనం యూజ్ చేసేది పిఆర్పి ఇంజెక్షన్స్ ఉన్నాయి, లేదా ప్లాస్మా థెరపీ, స్టెమ్ సెల్స్ ఇంజెక్షన్స్ ఉన్నాయి, ప్లస్ కొంతమందికి న్యూట్రిషనల్ సప్లిమెంట్స్. వీటన్నిటికన్నా ముందే మన యాక్చువల్ పేషెంట్ కౌన్సిలింగ్ అది ఇవ్వాలి. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఏమైనా ఉపయోగపడుతుందో చూడాలి. ప్లస్ వెయిట్ రిడక్షన్ వల్ల ఏమన్నా ఆ పెయిన్ అది తగ్గుతుందేమో చూడాలి. ఫస్ట్ ఇవన్నీ ట్రై చేసిన తర్వాత మెడికేషన్ వాడుకోవాల్సి వస్తుంది. ఈ పిఆర్పి కూడా ఇప్పుడు స్టేజ్ 4 వాళ్ళకి, స్టేజ్ 3 వాళ్ళకి ఇస్తే పెద్ద ఉపయోగం ఏమి ఉండదు. ఎర్లీ స్టేజ్లో అంటే ఎప్పుడైతే మనకి స్టార్ట్ అయినా గ్రేడ్ 1, గ్రేడ్ 2 స్టేజ్లో మనకి పిఆర్పి కానీ లేకపోతే స్టెమ్ సెల్స్ కానీ ఇస్తే అది కొద్దిగా మార్జినల్ బెనిఫిట్ అయితే ఉంటుంది. కానీ ఇవన్నీ అప్రూవ్డ్ ప్రొసీజర్స్ అయితే కావు, స్టిల్ ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లోనే ఉన్నాయి.
సో బేసిక్గా అవన్నీ కూడా ట్రీట్మెంట్స్ ఇక్కడైతే ఉన్నాయి పేషెంట్స్ కోసం. లైక్ వాళ్ళ యొక్క స్టేజ్ని చూసి వాళ్ళకి ఏది అవసరము ఏది కరెక్ట్ అనేది చూసి మీరు చేయడానికి ఎవ్రీథింగ్ ఇస్ దేర్. సో ఆ ప్రాబ్లం అయితే ఏమీ లేదు. సో మణిపాల్ హాస్పిటల్స్లో ఆర్థోపెటిషియన్స్ చాలా మంచి సీనియర్ మోస్ట్ డాక్టర్స్ ఉన్నారు. అండ్ ద సేమ్ టైం అన్ని ట్రీట్మెంట్స్ ఇక్కడ మీకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాయి కాబట్టి అసలు ఏ ప్రాబ్లం లేకుండా విజయవాడలో ఉన్న మణిపాల్ హాస్పిటల్స్కి రావచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అలాట్.